ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు 10,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి అంచనాలు. సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం. క్షేత్రస్థాయి బృందాలు నియమిస్తున్నటువంటి శాఖాధిపతులు. రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్ల జాప్యం. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సీఎస్ ఉత్తర్వులు. దుమారం రేగడంతో నెలలోపే సవాళ్లతో మరో జీవో. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లు మూసేసినటువంటి హైకోర్టు. సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఎల్ఆర్ఎస్ తోటి హైదరాబాద్ లో చాలా మంది, లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కొక్క ఎల్ఆర్ఎస్ నాకు తెలిసి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో దీంతో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ఇండ్లకు ఎల్ఆర్ఎస్ ఇవ్వడం తప్పనిసరి, 100%. అందులో ఎలాంటి వెనకడుగు లేదు. కాకపోతే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకు కూడా లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అయిపోయినట్టు తెలుస్తూ ఉంటుంది. సో దాంతో మరి ప్రభుత్వం పెంచుకోవచ్చు. కాబట్టి గత 10 సంవత్సరంలో ఇక ఎల్ఆర్ఎస్ వస్తుంది, ఎల్ఆర్ఎస్ వస్తుంది, ఇక అప్లై చేసుకోండి అంటే చాలా మంది కూడా లక్షల రూపాయలు పెట్టి అప్లై చేసుకొని మోసపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికీ రాక ఇల్లు అమ్ముకోనికి పర్మిషన్ లేక, జాగలు అమ్ముకోనికి పర్మిషన్ లేక కొన్ని కోట్ల రూపాయలు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా 3 నెలల్లో మోక్షం లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై 20 రోజుల వ్యవధిలోనే అటు రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేది స్పష్టం చేస్తుంది. 3 నెలల్లోగా ఎల్ఆర్ఎస్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణ ఆదాయం సమకూరేటువంటి అవకాశం ఉంది. సుమారు 10,000 కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సో 2 రకాల అడ్వాంటేజ్, ఇటు ఎల్ఆర్ఎస్ తో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఇటు క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇటు ప్రభుత్వానికి కూడా దాదాపు 10,000 కోట్లు ఒకటేసారి ఆదాయం వస్తుంది. సో అది కంటిన్యూ పెడితే ప్రతి సంవత్సరం అంతో కొంత బడ్జెట్ లో వాళ్ళకు కొంత ఆదాయం ఖజానా నిండేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దళారులకు తావివద్దు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివ్వద్దు. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం. 4 నెల రోజుల్లోపు 4.5 లక్షల ఇల్లు. తొలి విడతల యుద్ధ ప్రాతిపదికన మంజూరు. రుణమాఫీ సమస్యలు నెలాఖరులోగా కొలిక్కి. ఈ నెల 15 వరకు మాఫీ పూర్తి. పొంగులేటి. కాళేశ్వరంపై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం. మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చూస్తున్నాం. ఇగో దళిత బంధు విక్రేతలపై కేసులు. ఇది కావాలి, దీనిపై మనం క్లియర్ చదవాలి ఇంకా.